ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దులోని మింజాదహేలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంపౌండ్పై దాడి చేసినట్లు ఐడిఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందించారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం అమెరికా ఇజ్రాయెల్ దాడుల క్రమంలో ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రం పైన దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడించింది. అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాల ఆధారంగా భూగర్భ అణు కేంద్రం ప్రవేశ భవనాలు దెబ్బతిన్నట్లు ధృవీకరించింది. అయితే రేడియేషన్ లీకేజ్ ఉండకపోవచ్చని, అణు కేంద్రానికి పెద్దగా నష్టం లేదని తెలిపింది. గతేడాది జూన్లో తాము ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండ సామాగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ 4 రోజుల్లో ఇరాన్పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని, తమకు ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన 300 క్షిపణి లాంచర్లను తాకాయని ఐడిఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు.